సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సార్వత్రిక ఎన్నికల సందడి చివరి దశకు చేరుకుంది. కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణతో పోలిస్తే ఏపీలో వెల్లడయ్యే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో పాటు గతంలో ఎప్పుడూ లేనంత పోటాపోటీగా తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఈ వాదనకు బలం చేకూరేలా పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇదిలా ఉంటే జూన్ 4న రాబోతున్న తుది ఫలితాలపై ఇప్పుడు అందరి చూపు ఉంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు కావడంతో ప్రతి స్థానం విలువైనదే, ప్రతి రౌండు ప్రతిష్టాత్మకమైనదే. ఇక ఫలితాల విషయానికి వస్తే ముందుగా ఫలితం వచ్చే నియోజకవర్గం ఏమిటి, ఆలస్యంగా వెల్లడయ్యే నియోజకవర్గం ఏమిటి అన్న చర్చ మొదలైంది. ఓట్ల ఆధారంగా లెక్కింపు ఉండడం, ఎక్కువ ఓట్లు ఉంటే ఫలితం ఆలస్యంగా వెల్లడి కానుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితం, ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే వెల్లడి కానుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో రాత్రి వరకు ఫలితం వెల్లడి కాదు అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాలు ఏమిటన్నది చూస్తే ఏపీలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మొదట వెల్లడి కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ముందే ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. దీనికి కారణం ఈ రెండు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కేవలం 13 రౌండ్లలోనే ఉండటం. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఫలితం మధ్యాహ్నం 2 గంటల్లోనే పూర్తి అవుతాయని భావిస్తున్నారు. అంటే మెజార్టీ నియోజకవర్గాల తుది ఫలితాలు వెల్లడి కానుండడంతో మధ్యాహ్నం 12 గంటల నాటికే ఆధిక్యతల మీద స్పష్టత రానుందని చెప్పాలి. 60 నియోజకవర్గాల్లో మాత్రం 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు సాయంత్రానికి వెల్లడయ్యే వీలుంది. ఇక 4 నియోజకవర్గాల్లో మాత్రం అత్యధికంగా 29 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈ 4 నియోజకవర్గాల్లో మాత్రం తుది ఫలితం రాత్రికి కానీ తేలని పరిస్థితి. ఒక అంచనా ప్రకారం ఈ 4 నియోజకవర్గాల్లో మాత్రం రాత్రి 7 గంటల తర్వాతే ఫలితం వెలువడుతుంది అని చెబుతున్నారు. ఇంతకు ఆ 4 నియోజకవర్గాలు ఏమిటి అన్నది చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి, రంపచోడవరం, ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం, ఉమ్మడి విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గాలుగా చెప్పాలి. రంపచోడవరం, చంద్రగిరిలో 29 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు సాగితే పాణ్యం, భీమిలిలో మాత్రం 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు ఉంది. అంటే చంద్రగిరి, రంపచోడవరం ఫలితాలు వెల్లడి కావడానికి కాస్త ముందుగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.